మాటల మాంత్రికుడు త్రివిక్రమ్కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన కలం నుంచి వచ్చే ప్రాసలు, ఆ పదునైన సంభాషణలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయి. బాక్సాఫీస్ వద్ద కొన్ని సినిమాలు తడబడ్డా టీవీలు, ఓటీటీలో మాత్రం త్రివిక్రమ్ మార్కు సినిమాలకు తిరుగులేదు. అయితే ప్రస్తుతం గురూజీ కెరీర్లో ఒక క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా అల్లు అర్జున్తో అనుకున్న భారీ ప్రాజెక్ట్ గాడ్ ఆఫ్ వార్ భవితవ్యం ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. నిజానికి 2024లో వచ్చిన గుంటూరు కారం ఫలితం త్రివిక్రమ్ను ఒక్కసారిగా డిఫెన్స్లో పడేసింది. మహేష్ బాబు వంటి సూపర్ స్టార్ ఉన్న ఆ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో తన తదుపరి సినిమా ఉంటుందని భారీ ప్రకటన వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో వంటి బ్లాక్ బాస్టర్ హిట్స్ ఉన్నాయి. దీంతో ఈ హ్యాట్రిక్ కాంబోపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. త్రివిక్రమ్ కూడా రొటీన్ ఫ్యామిలీ డ్రామాలను పక్కన పెట్టి ఒక మైథలాజికల్ టచ్ ఉన్న సోషియో ఫ్యాంటసీ కథను సిద్ధం చేసుకున్నారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. పుష్ప ఫ్రాంచైజీతో బన్నీ రేంజ్ గ్లోబల్ స్థాయికి వెళ్లిపోయింది. దీంతో తన తదుపరి సినిమాలు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండాలని బన్నీ భావిస్తున్నాడు. ఈ క్రమంలో త్రివిక్రమ్ చెప్పిన కథ కంటే కోలీవుడ్ సెన్సేషన్ అట్లీ కథ వైపు బన్నీ మొగ్గు చూపడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అధికారిక ప్రకటన వచ్చినప్పటికీ త్రివిక్రమ్ ప్రాజెక్టును పక్కన పెట్టి అట్లీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. బన్నీ నుంచి ఎదురైన ఈ మొదటి షాక్తో త్రివిక్రమ్ వెనక్కి తగ్గలేదు. తన దగ్గరున్న ఆ పవర్ఫుల్ సబ్జెక్ట్ను తీసుకుని ఆ తర్వాత ఎన్టీఆర్ వద్దకు వెళ్ళాడు. తారక్ కూడా ఆ పాయింట్కు ఇంప్రెస్ అయి ప్రాజెక్ట్ను ఓకే చేశాడు. కానీ ఏమైందో ఏమో గానీ గాడ్ ఆఫ్ వార్ మళ్లీ బన్నీ దగ్గరికే వచ్చిందని సోషల్ మీడియాలో కథనాలు ఊపందుకున్నాయి. అభిమానులు కూడా ఈ కాంబో మళ్లీ సెట్ అయిందని సంబరపడ్డారు. అయితే త్రివిక్రమ్కు రెండోసారి అంతకంటే పెద్ద మాస్టర్ స్ట్రోక్ తగిలింది. బన్నీ అనూహ్యంగా లోకేష్ కనగరాజ్ ప్రాజెక్టును లైన్లోకి తెచ్చాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో లోకీ దర్శకత్వంలో సినిమా ఉంటుందని అఫిషియల్గా హింట్ చేయడంతో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఇక ఇప్పట్లో లేనట్లేనని క్లారిటీ వచ్చేసింది. వరుసగా 2 సార్లు బన్నీ నుంచి ఇలాంటి రియాక్షన్ రావడంతో వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగిందా, లేక కథ విషయంలో బన్నీ ఏమాత్రం రాజీ పడకూడదని నిర్ణయించుకున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రస్తుతం త్రివిక్రమ్ తన దృష్టిని విక్టరీ వెంకటేష్తో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం చిత్రంపై మళ్లించారు. గుంటూరు కారంతో పోగొట్టుకున్న ఫామ్ను వెంకీ సినిమాతో తిరిగి సాధించాలని ఆయన కసితో ఉన్నారు. మరి ఈ సినిమాతో త్రివిక్రమ్ మళ్లీ మ్యాజిక్ చేస్తారా లేదా అనేది చూడాలి.